హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని మీరు మొదటగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను వనామీ గురించి ఎక్కువగా వీడియోలు చేశాను, మీరు తప్పకుండా చూడండి. అయితే వనామీ కల్చర్ చేయాలి అనుకునేవారు, అలాగే వనామీలో సక్సెస్ సాధించాలనుకునేవారు తప్పకుండా అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు కానీ మరియు ఆక్వా డాక్టర్లు కానీ తప్పకుండా సంప్రదించి మీకు ప్రత్యేకంగా ఆ యొక్క సర్వీస్ను ఇవ్వాలని కోరి మీరు ఆక్వా డాక్టర్ గారిని సంప్రదించి వారిని మీకు పర్సనల్ అడ్వైజర్గా పెట్టుకోవడం మీ చెరువుల మీద చాలా ఉత్తమం. ఎందుకనగా వారిచ్చే సలహాలు సూచనల మీద చాలా యొక్క కల్చర్ ఆధారపడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సాధారణంగా ఈ యొక్క వనామీలో ఎక్కువ ఖర్చు దేనికి అవుతుందనగా మేతల వినియోగానికి యొక్క ఖర్చు అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే ఈ యొక్క మేతల ఖర్చును మనం ఏ విధంగా తగ్గించుకోవాలని ఏ విధంగా తగ్గించుకోవాలంటే కొన్ని పద్ధతుల ద్వారా ఈ యొక్క మేతల ఖర్చును తగ్గించుకోవచ్చు. అది ఏ విధంగా చూస్తే, మనం ఈ యొక్క రొయ్యను పిల్లను చెరువులో వదిలినప్పుడు అది ఒక 10 రోజుల వరకు ఈ యొక్క లిక్విడ్ ఫుడ్ని మాత్రమే తీసుకుంటుంది. ఈ యొక్క లిక్విడ్ ఫుడ్ను మనం దానికి అందించవలసి ఉంటుంది. అయితే మన రైతులు 0 మేతను ఆ సమయంలో వాడతారు. అది ఒక విధంగా చూస్తే అది భూమిలో వృధానే అవుతుంది. అందువలన మనం ఆ సమయంలో ఒకవేళ 0 వాడుతున్నప్పటికీ ఎక్కువ ఈస్టు మరియు బెల్లము, డిఓపి, అదేవిధంగా కొన్ని ప్లాంక్టన్ ఉత్పత్తి కారకాలైనవి కొన్ని వాడడం ద్వారా ఆ సమయంలో దీనికి ఎక్కువ నీటిలోనే ఫుడ్ అనేది మనం ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. ఈ విధంగా తౌడు, ఈస్టు, డిఓపి, ఈస్టు, బెల్లము నానబెట్టి ఆ సమయంలో తరచూ ఇవ్వడం ద్వారా దానికి ఫుడ్ అనేది ప్లాంక్టన్ ద్వారా వాటర్లో దొరుకుతుంది. ఈ విధంగా మనం ఒక 10 రోజులు ఎక్కువగా ఇచ్చుకోవాలి. అలాగే ఈ సమయంలో కొంతమంది ఎక్కువ టమాటాలను కూడా ఈ యొక్క మిశ్రమంలో కలిపి 2-3 రోజులు నానబెట్టి ఇస్తున్నారు. ఈ విధంగా ప్లాంక్టన్ అభివృద్ధికి మరియు దీనికి నీటిలోనే ద్రవరూప ఆహారంగా ఈ యొక్క రొయ్య పిల్లకు ద్రవ రూపంలోంచి తీసుకుంటుంది. ఈ విధమైనది ఎక్కువ చేయడం ద్వారా ఆ చిన్న సైజులో ఉన్నప్పుడు వేరియేషన్ ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ సమయంలో ఆహారం దానికి సరిపడనంతగా అందనప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉన్న రొయ్య పిల్ల అది కొంచెం ఎక్కువ ఎదుగుదల కనపడుతుంది. అలాగే కొంచెం బలహీనంగా ఉన్న రొయ్య పిల్ల ఎదుగుదల తక్కువగా ఉండి మనకి తర్వాత కాలంలో సైజ్ వేరియేషన్ అనేది మనకి చెరువులో కనపడడం జరుగుతుంది. అందువలన మనం ఎక్కువగా ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని యొక్క 10 రోజులు మనం ఎక్కువ ఇచ్చుకోవడం ద్వారా మనకి మేత వినియోగం కూడా 10 రోజులు తగ్గుతుంది. సాధారణంగా ఈ యొక్క పని ఎక్కువ శ్రమతో కూడుకున్నదని కొంతమంది ఎక్కువ 0 మేతను ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఆ యొక్క మేత కుళ్ళి కిందన భాగంలో మనకి తర్వాతి నెలలో మనకి నీటి నాణ్యత లోపానికి దారితీస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ద్రవ రూపంలో ఉండే మేతని ఎక్కువగా ఆ 10 రోజులు ఇచ్చుకోవడం ద్వారా మనకి మేత వినియోగం తగ్గుతుంది. అందువలన ఈ 10 రోజులు ఈ యొక్క ద్రవ రూపంలో ఇచ్చుకోవడం ద్వారా చాలా ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోపై మీ సూచనలను, సలహాలను, అలాగే మీకు ఏదన్నా ఇంకా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో తెలియపరచవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా యొక్క వీడియోని, నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.